హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ ఇస్తున్నారనమాట. బిగ్ బాస్ హౌస్ మేట్స్కి వాళ్ళ ప్రైజ్ మనీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ నామినేషన్స్లో ఏ 8 మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. సో ప్రైజ్ మనీ వచ్చేసి 1,50,000 అనమాట. ఈ 1,50,000 ఏ టీం అయితే గెలుచుకుంటుందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఈ గేమ్లో ఫస్ట్ అయితే 3 టీమ్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తారు. ఏదైతే 3 క్లాన్స్ ఉన్నాయి కదా, యష్మి టీం, నైనికా టీం అండ్ నిఖిల్ టీం, ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. ముగ్గురు టీమ్స్ నుంచి ఒక్కొక్క పర్సన్ అయితే బిగ్ బాస్ పిక్ చేసుకుంటారు. వాళ్ళు ఈ గేమ్ ఆడాలి. అసలు గేమ్ ఏంటి అంటే, ఒక గ్లాస్ పెడతారు ఆర్ జార్, ఆ జార్లో పల్పీ ఆరెంజ్ పోయాలి. ఈ 3 మెంబర్స్లో ఎవరు పల్పీ ఆరెంజ్ పోసేటప్పుడు ఆ పల్పీ ఆరెంజ్ అనేది కిందకి ఫ్లిప్ అయి పడిపోతుందో వాళ్ళు 3 మెంబర్స్ నుంచి వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. సో అప్పుడు ఆ క్లాన్ తీసేస్తే మిగతా ఇద్దరు క్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 75,000 అనమాట గేమ్. సో ఈ గేమ్కి సంచాలక్గా వీళ్ళైతే నబీల్ని ఎంచుకున్నారు. బిగ్ బాస్ అయితే చెప్పారు, స్క్రీన్లో ఏ 3 మెంబర్స్ నేమ్స్ కనిపిస్తాయో ఆ 3 మెంబర్స్ కలిసి సంచాలక్గా ఎవరు ఉండాలో డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నిఖిల్ అండ్ ఓం గారు అండ్ అభయ్ వచ్చేసి మాకు నబీల్ ఉంటే చాలు సంచాలక్గా అని చెప్పేసి సంచాలక్గా నబీల్ని అయితే ఎంచుకున్నారు. నబీల్ సంచాలక్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ అయితే ఓం గారు, తర్వాత నిఖిల్, తర్వాత అభయ్ అయితే గేమ్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్కళ్ళు గ్లాస్లో పల్పీ ఆరెంజ్ పోస్తూ ఉన్నారు. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టర్న్ వచ్చినప్పుడు ఓం గారు పోసేటప్పుడు అయితే పల్పీ ఆరెంజ్ స్పిల్ అయిపోయింది. సో ఆయన గేమ్ నుంచి బయటకు వచ్చేసారు. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ గారు చెప్పినట్టు ఈ 1,50,000 ఐ మీన్ 1,50,000 వచ్చేసి ఇప్పుడు నిఖిల్ టీమ్కి అలాగే యష్మి టీమ్కి 75,000 అయితే డివైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ టాస్క్ కోసం వెయిట్ చేయండి అని బిగ్ బాస్ అయితే చెప్పేశారు. ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్లో అప్డేట్ అయితే ఇది. నెక్స్ట్ టాస్క్ ఏంటి అని మళ్ళీ నేను మీకైతే చెప్పేస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.